అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనములు. కొన్ని నిమిషములు లేఖన భాగమును ధ్యానించనయింటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించే కృపను గ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి, ఒక పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలవ చేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలవ చేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితముల్ యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరం లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కొల్లె కృషించినను. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కొల్లె కృషించినను. హరించిన నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును.
మంచిదండి. నేటి దినము వాక్యము సీనియర్ సిటిజన్ అంటే సీనియర్ సిటిజన్ అనే పదం ఇంగ్లీష్లో వాడబడినప్పుడు తెలుగులో వృద్ధుల గురించి అనే పదం, ఆ అంశం మీద మనము నేటి ధ్యానించుకుందాం. సీనియర్ సిటిజన్, అంతేకాకుండా ద విజ్డమ్ ఆఫ్ సీనియర్ సిటిజన్ ఎల్డర్లీ, పెద్దవాళ్ళకు ఉండేటటువంటి ఆ యొక్క జ్ఞానము పసితనంలో ఉండదు, యవన ప్రాయంలో కూడా ఉండదు. అంతేకాకుండా మన దేశ జనాభాలో, ప్రపంచం గురించి కాదు, మన దేశ జనాభాలో ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ సిటిజన్గా పిలువబడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. 100కి 15-17 వరకు ఆ మధ్యలోనే ఉంటుందంట. ఇంకా 70 సంవత్సరాల పైబడిన వాళ్ళ సంఖ్య 12 వరకే ఉంటుందంట. 100లో 12 మంది అంటే చాలా తక్కువ. ఎందుకు అనంటే ఆ వయసుకు వచ్చేసరికి ఆరోగ్య రీతిలోనో ఏదో ఒక రీతిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. బట్ ఫ్రెండ్స్, ఇటువంటి సీనియర్స్ని మనం ఇంటిలో కలిగి ఉండటము ఒక రకంగా చెప్పాలంటే అది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావించాలి. అంటే వయస్సు పైబడినటువంటి వాళ్ళని అంటూ ఉంటుంటాం కదా. అంటే వయస్సు పైబడిన అంటే ఏంటి, 2 సంవత్సరాల అబ్బాయికి 3 సంవత్సరాలు వచ్చినప్పుడు పైన పడతా ఉంటుంటారు. కానీ అంటే మనకంటూ జీవిత కాలానికి ఒక యావరేజ్ సగటున ఇంతవరకు జీవిస్తారన్నది ఉంటుంది. కాబట్టి అది దాటిన తర్వాత అంటే కొంచెం 60, 65, 70, 80 ఇంకా దాటుతున్న కొద్దీ చాలా అంటే వాళ్ళతో మాట్లాడడం కూడా మనకు ఆశీర్వాదకరంగానే భావిస్తాం. బట్ దానికి విరుద్ధంగా కూడా కొద్దిమంది ఉంటుంటారంటే ఇటువంటి వయస్సు పైబడినటువంటి వ్యక్తులను, వృద్ధులను ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడాలండి కొద్దిమంది. అది ఆశీర్వాదాలని నాకై నేనే తన్నుకోవటం అన్నమాట, నాకొద్దు అనుకోవటం. బట్ ఫ్రెండ్స్, వాక్యానుసారంగా కనుక మనం చూసినట్లయితే తండ్రిని తల్లిని సన్మానించడం నేర్చుకోవాలి, వృద్ధులను గద్దెంపకుండా ఉండటం నేర్చుకోవాలి, వృద్ధులు ఉండటం నేను ఆశీర్వాదంగా భావించాలి. ఇక కొద్దిమంది మీరు మాకు భారం అయిపోయినారు అని వారిని ఎక్కడ ఓల్డేజ్ హోమ్లోనో ఎక్కడ దూరంగా ఆర్ఫనేజ్ హోమ్లలోనో పెట్టడం అది సమంజసం కాదు. ఎందుకు అని అంటే ఈరోజు నాకు నా పిల్లలు ఉన్నారు, వీళ్ళని చూసుకోవడానికి నేను నా స్కూల్లో డ్రాప్ చేస్తాను, మాకు బిజినెస్ ఉంది, వ్యాపారం ఉంది, జాబ్ ఉంది, నా యొక్క ప్రాపర్టీ సంపాదించుకోరకు నేను తిరుగుతూ ఉంటాను, కానీ మీ మూలంగా నాకు ఆటంకం అవుతుందన్న విషయాలని పక్కకు పెట్టాలి. అసలు వాళ్ళే గనక లేకున్నట్లయితే ఈరోజు నేను లేను. కాబట్టి వాళ్ళని ఎంతవరకు గౌరవిస్తుంటున్నాం అన్నది నేర్చుకోవాలండి. ఈ యొక్క వయోవృద్ధులకు ఉండేటటువంటి జ్ఞానం అనండి, నాలెడ్జ్ అనండి, అనుభవం అనండి, జీవిత అనుభవం నీకంటే ఎక్కువ. ఈ లోకంలో ఏదైనా చూశారంటే నీకంటే ముందు చూసినారు. జ్ఞానం అంటున్నారు అనుకోండి, అఫ్కోర్స్ బ్యాంకులో ఏటీఎం డబ్బులు ఎలా తీయాలి, ఏమండి బ్లడ్ షుగర్ ఎలా చెక్ చేసుకోవాలి, కంప్యూటర్లో ఈమెయిల్ ఎలా అటాచ్మెంట్ చేయాలి అన్న నాలెడ్జ్ వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. కానీ ఈ లోకంలో నీకంటే ముందుగా జీవిత అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఈ సీనియర్ సిటిజన్. కాబట్టి కనీసం ఆ జీవిత అనుభవముల నుండి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందండి. తండ్రి పిల్లల పట్ల చూపే ప్రేమ, తల్లి పిల్లల పట్ల చూపే ప్రేమ కొన్ని విలువ కట్టలేవు. కొద్దిమంది ఇంకా తల్లిదండ్రులను ప్రశ్నిస్తా, మీరు మాకేం చేశారని, మీరు మాకేం చేశారని. ఏం చేయకుండా నీవు ఈరోజు ఈ స్థితిలో లేవు. ఏం చేయకుండా మీరు మాకేం చేశారని. నీవు చిన్నగా ఉన్నప్పుడు నీకేమేం చేశారో నీకు తెలుసా? అవి తెలీదు. కాబట్టి ప్రశ్నించే హక్కు మనకు లేదు. దేవుడు మనకిచ్చినటువంటి దానిని బట్టి, దేవుడు నాకు తండ్రిని తల్లిని ఇచ్చినాడు, వారి ద్వారా నేను ఈ లోకంలోనికి వచ్చాను. కాబట్టి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారిని గౌరవించడం నేర్చుకోవాలి. వారు నాకు భారం అని అనుకోవటము ఆశీర్వాదములను పక్కకు పెట్టటమే. తండ్రి తల్లిగా ఉంటున్నారు, వారికి వచ్చే పెన్షన్ కొద్దిమంది అనుభవిస్తారు, కానీ అందులో నుంచి కొంత కూడా వాళ్ళకి ఖర్చు పెట్టరండి. పెన్షన్ వాళ్ళ అంటే అందరికీ పెన్షన్ రాకపోవచ్చు, ఏదో ఒక రకంగా పెన్షన్ వస్తున్నప్పుడు ఎంతైనా పర్వాలేదు, ఆ పెన్షన్లో నుంచి నువ్వు నాకేమిచ్చావు అని చెప్పి ఆ ఏదో పెన్షన్ వచ్చే రోజులోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడి ఆ పెన్షన్ డబ్బులు లాగబట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. మరి వాళ్ళు ఎంత బాధపడాలండి? సరే, మీకు మందులు నేను తెచ్చినాను కదా, అది తెచ్చినాను కదా. తర్వాత ఇంకొక విషయం అండి, ఈ వృద్ధులైనటువంటి వారిని తమ గృహంలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళను చూడటం కొరకు బంధువులు వస్తారు.
వీరి కొరకు బంధువులు వచ్చినప్పుడు అది నేను భారంగా అనుకోకూడదు. మీ మూలంగానే మా ఇంటికి అనేకులు వస్తున్నారని నేను అనుకున్నంటే అసలు వీరే లేకుండా కనుక ఉంటే ఆ బంధువులు నీ ఇంటికి ఎవ్వరూ రారు కూడా. ఒక ఆలోచించుకో, ఇంటికి అతిథులు రావటం కూడా ఆశీర్వాదమే. బైబిల్ ప్రకారం ఇంటికి ఒక అతిథులు రావటం అన్నది ఆశీర్వాదం. సరే, ఏది ఏమైనా ఆదికాండము 24వ అధ్యాయంలో ఆదికాండము 24వ అధ్యాయంలో ఇక్కడ ఈ బంధుత్వాన్ని నిలుపుకోవటం కొరకు అబ్రహాం గారు చేసినటువంటి ఒక పనిని చూద్దాం. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూడండి ఈ వాక్యాన్ని, అన్ని విషయములలో దేవుడైన యెహోవా అబ్రహామును ఆశీర్వదించనంటే ఎన్ని కష్టాలు పడ్డాడండి. చూడండి, ఆలోచించినట్లయితే వాటన్నిటినీ కూడా ఆశీర్వాదంగానే మనకు బైబిల్ వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఏంటిది? శారా నా భార్య కాదు అని బొంకుతాడు. ఒక్కగానొక్క కుమారుడైన నీ కుమారుడు నాకు బలివ్వమంటాడు. చూడండి, వృద్ధాప్యం వరకు సంతానం లేకుండా ఉన్నారు. అటువంటి వ్యక్తులను ఈరోజు వాక్యం ఏమంటుందండి? ఆశీర్వదింపబడనంటే దేవుని యందు ఎంత భయము భక్తి కలిగి ఉన్నాడో తన విశ్వాసాన్ని రుజువు చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా, వృద్ధుడుగా. ఇక్కడ వ్రాయబడినటువంటి పదం ఏంటండి? బహుకాలము గడచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అంటే అసలు ఈ వయస్సుకు వచ్చినప్పుడు గతాన్ని కనుక చూసినట్లయితే శ్రమలతో కూడా నిండుకున్నారండి. లోతు, ఇతను అబ్రహాము ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని విడిచిపెట్టిపోవాల్సి వచ్చింది. నువ్వు ఇటు పోతావా అటు పోతావని లోతుతో కూడా ఇతనికి కొంచెం విభేదాలు వచ్చినప్పుడు, వాళ్ళకు అంటే పనివారు గొడవలు పడుతుంటున్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏమండి, తర్వాత ఒక్కగానొక్క కుమారుని బలివ్వమన్నప్పుడు ఎంత వేదనను అనుభవించి ఉంటాడు. అది ఇప్పుడు ఏమంటున్నాడు? గతంలో ఏది జరిగినా అది ఈరోజు అబ్రహాముకు ఆశీర్వాదకరంగా ఉందండి. ఓకే, నో ఇప్పుడు అబ్రహాము ఒక దేశానికి వచ్చి ఉంటాడు. ఏదది? తర్వాత అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక. ప్రస్తుతము కెనానైట్స్ దగ్గర ఉన్నాడు, కనానీయుల దగ్గర ఉన్నాడు, ఈ దేశంలో ఉన్నాడు. అంటే ఎక్కడెక్కడి నుంచో తిరుగుతూ వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్న తర్వాత ఏమంటున్నాడంటే దాసునితో, నేనిప్పుడున్నటువంటి ఈ కనానీయుల కుమార్తెను నా కుమారుడికి పెళ్లికి ఇయ్యక. వద్దు, నాకు నా బంధువు నా స్వదేశమైనటువంటి అక్కడికి వెళ్ళి నా కుమారుడి నిమిత్తం ఒక అమ్మాయిని చూడమంటాడు. చూడండి 4వ వచనం. నా స్వదేశం అందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదనెను. చూడండి, ఇప్పుడు ఈ యొక్క అబ్రహాము వయస్సు బహుకాలము గడిచిన వృద్ధుడై తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తన పాతకాలపు దేశమైనటువంటి ఆ బంధువులను కోల్పోవటానికి ఇష్టపడలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి చిన్నగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనను మనం కనెక్ట్ చేద్దాం. అయితే ఏమంటున్నాడంటే వీళ్ళు బంధుత్వాన్ని పెంచటానికి చాలా ఇష్టపడతారండి. బంధుత్వాన్ని పెంచడానికి ఇష్టపడతా ఉంటుంటారు. కాబట్టి నా దేశానికి నువ్వు వెళ్ళమంటాడు, నా దేశానికి నువ్వు వెళ్ళు అని అంటాడు. నా దేశానికి నువ్వు వెళ్ళి అంటే ఇప్పుడు అదే రీతిలో మన ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెద్ద మనుషులు ఎప్పుడైనా అరే ఆ పలానా వాళ్ళు ఎలా ఉన్నారో కొంచెం కనుక్కోండి అని అప్పుడప్పుడు అంటుంటారండి. వాళ్ళు సంతోషిస్తూ ఉంటుంటారు. ఇప్పుడున్న దేశం కంటే, ఇప్పుడున్న ప్రాంతం కంటే వాళ్ళు గతంలో గడిపినటువంటి ఆ రోజులను ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటండి, అందుకనే వయస్సు పైబడినటువంటి వారున్న చిన్న నివాసమైనప్పటికీ కూడా తిరిగి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడరండి. ఫ్రెండ్స్ గమనించండి. కాబట్టి వారు అనుకున్నట్టుగా వారిని చేయటం అన్నది ఉంటున్నటువంటి మన యొక్క మంచి అలవాటుగా మార్చుకోవాలి. రెండవది,
ఇక్కడ అలాగని పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మసులుకోవాలని లేదండి. నా యొక్క పరిస్థితులను బట్టి మా ఇంటిలో నాకు వసతులు లేక నన్ను మా పిల్లలు ఎక్కడికో తీసుకెళ్ళినప్పుడు నా యొక్క క్రమశిక్షణలో అంటే నేను నేర్చుకున్న క్రమశిక్షణలో నా పిల్లల్ని నేను పెంచాను. కాబట్టి వాళ్ళు ఆ క్రమశిక్షణలో వాళ్ళు పెరుగుతుంటున్నప్పుడు తిరిగి వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళకు పిల్లలు ఉన్నప్పుడు నా యొక్క క్రమశిక్షణ నా పిల్లల వరకు అయిపోయింది. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అయిపోయింది. నేను నేర్పించినటువంటి విద్యను వాళ్ళు నేర్చుకున్నారు. తిరిగి ఇప్పుడు నేను వాళ్ళ పిల్లల పైన కూడా నా అధికారాన్ని చెలాయించడం నేను నేర్చుకోకూడదు, విడిచిపెట్టాను. వాళ్ళ పిల్లలు తర్వాత ఇంకేమంటా ఉంటుంటారు, నువ్వు ఈ పిల్లలని ఇలా చెడగొడుతున్నావు అలా చెడగొడుతున్నావు అని. లేదు, వాళ్ళకి ఇప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. నా అనుభవం వేరు. ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికీ నాగరికత వేరు, ప్రయాణ సౌకర్యాలు వేరు, భోజన వసతులు వేరు, భోజనాలు వండే విధానం వేరు. అప్పుడు బావులు తవ్వటానికి మనుషులు తవ్వారు, ఇప్పుడు మిషన్లు తవ్వుతున్నాయి. వంటలు పొయ్యి కట్టెలతో చేశారు, ఇప్పుడు అసలు మంటే కనపడకుండా వేడితో అవుతూ ఉన్నాయి. డిఫరెంట్. నేను అదే పాతకాలంలోనే ఉంటానని అనుకోవటం కూడా సరైనది కాదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి నా జ్ఞానం నాకు దేవుడు ఇచ్చినాడు, వయస్సు ప్రకారం నా జీవిత అనుభవం. ఆ రోజుల్లో నేను ఎల్కేజీ చదివానా లేదా డైరెక్ట్ 1వ తరగతికి వెళ్ళినానా, ఆ అనుభవాలు వేరు. ఇప్పుడు అసలు ప్రీ నర్సరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ అలా పుట్టినరోజు నుంచి ఒక 2 ఇయర్స్ నుంచి చదవటం మొదలు పెడతా ఉన్నారు. నేను చదువుకోలేదురా అని చెప్పి నా పిల్లలకు అనటానికి లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు కాబట్టి దాని ప్రకారం నేను ఉండాలి. అంతేకాకుండా కాబట్టి వారి అనుభవం సరే ఇస్సాకుకు తగినటువంటి భార్యను తీసుకొని వస్తారు. తరువాత లూకాసు వార్తలో 1వ అధ్యాయం యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోను ఉన్న జకర్యా అను యొక్క యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేరి, మరియు వారిద్దరు బహుకాలము గడచిన వృద్ధులైరి. ఈ యొక్క ఎందుకండి అనంటే వీళ్ళ వృద్ధులు, బట్ యాజక ధర్మమును విడిచిపెట్టిన వారు కారు. అంటే అహరోను కుమార్తెలలో ఒకటి ఎలిజబెత్. ఓకే, నో. తర్వాత ఈ జకర్యా, ఇక్కడ ఎందుకండి ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించవలసి వచ్చిందంటే వీరికి సంతానం లేదు. అలాగని చెప్పి దేవుడు నాకేం చేశాడు, నాకు సంతానం ఉంటేనే ఆశీర్వదింపబడినాను, లేకుంటే దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అని యాజక ధర్మమును వారు ఆపివేయలేదు. ఫ్రెండ్స్, దేవుడి యందు విశ్వసించినటువంటి వారు దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలను కొన్ని లెక్క పెట్టుకుంటూ నాకేమిచ్చాడు అని కొద్దిమందికి అలవాటు అంటే తప్పు. దేవుణ్ణి ప్రశ్నిస్తారు, తల్లిదండ్రులను మీరు మాకేం చేశారని. చూడండి, తల్లిదండ్రులు మనల్ని పెంచిన విధానంలో వారి వసతులను వారి అనుకూలతల ప్రకారంగా నీకు ఇవ్వవలసింది నీకు ఇచ్చారు. ఒకే ఇంట్లో 2-3 ఉంటున్నప్పుడు కంపారిజన్ చేసుకొని నాకేం చేశారు, వీళ్ళకి ఎక్కువ ఇచ్చినారు, నాకంటే చిన్నవాడికి ఎక్కువ ఇచ్చారు, నాకంటే పెద్దవాడికి ఎక్కువ ఇచ్చారు అని అనుకుంటూ ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోతారని. పైగా ఇక్కడ చూడండి, వీరికి సంతానము లేకపోయినను, అంతకంటే ముందు వచనం చూస్తే నీతిమంతులుగా ఉన్నారు. అది దేవుడి యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి వృద్ధులుగా. అయితే ఈ వృద్ధాప్యంలో అక్కడ ఏ విధంగానైతే అబ్రహాము షారాకు వృద్ధాప్యంలో దేవుడు సంతానాన్ని అనుగ్రహించినాడో అదే వీళ్ళకు కూడా జరిగిందండి. తర్వాత సరే, ఈ రకంగా వచ్చిన తర్వాత మనం చదువుకోవట్లేదు. తర్వాత 11వ వచనం, ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడి వాడాయి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఆ వృద్ధాప్యంలో కూడా అతని జీవిత అనుభవాలు చూడండి. అతన్ని బాప్తిజం ఇచ్చే యోహానుగా అతను పుడతాడు. ఆ వృద్ధాప్యంలో కూడా యాజక ధర్మమును వాళ్ళు నెరవేర్చినారు. చూడండి,
వయస్సు ప్రకారంగా కొద్దిమంది త్వరగా అంటే వయసు రాకపోయినప్పటికీ కూడా ఆ వయస్సు అన్నదానికి కొద్దిమంది కేటగిరైజ్ చేసుకొని నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి, నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి, నేనే పని చేయలేను, చేత కాదని అనుకుంటూ చాలామంది ఉంటారండి. చూడండి, వయస్సు ఎంతున్నా నీ యొక్క చురుకుతనమును బట్టి, నీ యొక్క ఆరోగ్యమును బట్టి, నీ యొక్క నడిపింపును బట్టి దేవుడు నీకు శక్తినిస్తాడు. కొన్ని సందర్భాలలో కొద్దిమంది చిన్న వయసులోనే ఎంతో అలసిపోయినట్టుగా నాకు ఈ ముందు జీవితమే లేనట్టుగా భావిస్తూ ఉంటుంటారు. ఇక వాళ్ళని ఊహించుకోండి, వృద్ధాప్యం వరకు వచ్చినప్పుడు ప్రతిదీ వీరికి ఒకరు మరొకరు చేయవలసినటువంటి అవసరత ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి అంటే, వృద్ధులు ఎవరైనా కనపడినప్పుడు గద్దించటం మానుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకరోజు ఆ వయసుకు నువ్వు వస్తావు సరే, అంటే వస్తామా రామా అని ఖచ్చితంగా అనేది కాదు, కానీ పద్ధతి ప్రకారం కనుక వచ్చినట్లయితే ఈరోజు నేను యవన ప్రాయంలో 30, 35, 40, 25 అలా ఉన్నప్పుడు నాకంటే వృద్ధులు కనపడ్డప్పుడు ఆ వ్యక్తిని నేను గద్దించడానికి వీలు లేదు. బైబిల్లో మాట్లాడతాను, యుద్ధుని గద్దింపక, వృద్ధుని గద్దింపక. ఎందుకండి? ఆ వయసుకు నీవు వెళ్ళినప్పుడు నీ జ్ఞానము ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. తర్వాత చాలామందికి ఇది ఇంట్లో నేర్చుకోవాలి, వృద్ధులను గౌరవించటం నేర్చుకోవాలి. పైగా వృద్ధుల విషయానికి వచ్చినప్పుడు ఫైనాన్సెస్ విషయంలో చాలా వరకు వారు బడ్జెట్ మెయింటైన్ చేసినటువంటి వ్యక్తులు, డబ్బు ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వేతనాలు, శాలరీస్, జీతాలు ఒకప్పుడు లేవు. ఈరోజు రఫ్లీ నేను మాట్లాడుతున్నాను, 65 దాటినటువంటి వ్యక్తులకు పెన్షన్ ఉంది. అసలు ఈ పెన్షన్లో 10వ వంతు కూడా ఒకప్పుడు వాళ్ళ జీతాలు ఆరంభమై ఉండకపోవచ్చండి. కాబట్టి కొడుకుకో, కుమార్తెకో, కోడలకో వీళ్ళ పెన్షన్కు 2 3 4 జీతం వస్తున్నప్పుడు ఖర్చు పెట్టే విధానంలో కూడా వీరు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుండొచ్చు. కాబట్టి ఇటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మన ఇంట్లో ఉండటం చాలా ఆశీర్వాదకరం. పైగా పెద్ద మనుషులు, వృద్ధులు మన ఇంట్లో ఉంటున్నప్పుడు, అంటే కొడుకు పైనో, కోడల పైనో, కూతురు పైన ఆధారపడినప్పుడు అంత చొరవ చేసుకొని నాకు ఆకలి అవుతుంది భోజనం పెట్టని ఎవరు అనరండి. అది నేను నేర్చుకోవాలి. సమయానుకూలంగా మమ్మీ, డాడీ, అత్తమ్మ, మామయ్య మీకు ఆకలి అయిందా, భోజనం చేయండి, 7 అయింది, 8 అయింది, లేదమ్మా నాకు ఆకలిగా లేదు అని అంటారు వాళ్ళు. ఎందుకని? మీకు ఇబ్బంది అవుతుందో ఏమని. బట్ సమయానుకూలంగా, అంటే ఈ శరీరంలో ఒకప్పుడు ఉండేటటువంటి జవసత్వాలు ఇప్పుడు ఉండవు, తట్టుకోగలిగిన శక్తి ఇప్పుడు ఉండదు. కాబట్టి అనారోగ్య రీతిలో, అంటే అనారోగ్యం అందరికీ ఉండాలని కాదండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నా సమయానికి భోజనం చేయటం, సమయానికి నిద్రపోవటం అని. అంతేకాని వాళ్ళు నాకు భారంగా ఉన్నారని ఎప్పుడు అనుకోకూడదు. అదేనండి. తర్వాత ఒకే ఇంట్లో, అంటే భర్త, భార్య, యవన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఇరువురు కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒకటి ఏంటంటే, ఇరువురు తల్లిదండ్రులను ఒకే విధంగా చూడాలి, పక్షపాతంతో ఉండకూడదు. భర్త తండ్రిని, భార్య తండ్రిని, భార్య తల్లిని, భర్త తండ్రిని ఒకే విధంగా చూడాలి. నీవు పక్షపాతంతో చూస్తున్నప్పుడు నీ పిల్లలు కూడా ఆ పక్షపాతాన్ని గుర్తించి రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళలో కూడా పక్షపాతం అన్నది కనపడుతుంది. మర్యాదగా ఇరు వర్గాల పక్షంలో అంతే ఉండాలి. నెక్స్ట్, వాళ్ళకి పిల్లలు ఉన్నప్పుడు పిల్లల క్రమశిక్షణ వాళ్ళైన లోపాలు చేస్తే పిల్లల ఎదుట, అంటే వాళ్ళ పిల్లల ఎదుట, మీ గ్రాండ్ చిల్డ్రన్ ఎదుట వీళ్ళను సవరించకండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళ పిల్లల దృష్టిలో వాళ్ళ తల్లిదండ్రులు తక్కువ చేయబడతారు. దానికి అవకాశం పెద్దవాళ్ళు ఇవ్వకూడదు. అందుకనే పెద్దవాళ్ళ యొక్క జ్ఞానాన్ని మెచ్చుకుంటారు. ఈజ్ ఎక్స్పీరియన్స్. చాలామంది, అంటే యవన బిడ్డలు కూడా పెద్దవాళ్ళని చూసినాడు, అంకుల్ మీరంతా లైఫ్ ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కదండి అంటుంటారు. తర్వాత కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో అలా అంటూ ఉంటుంటారు. కొత్తగా జాయిన్ వచ్చినటువంటి వాళ్ళు ఏదో అఫ్కోర్స్ ఎంతూజియాజం తోటి, ఆవేశంతో, ఆత్రతతోటి నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పినప్పుడు కొంతమంది అంటుంటారు, నా సర్వీస్ అంత లేదు, నీ ఏజీ నీకు తెలియదు ఊరుకుంటా ఉంటుంటారు. అంటే కొత్తగా జాయిన్ అయినటువంటి వ్యక్తి రఫ్లీ అండి, ఇది ఎవరిని తక్కువ చేయటం కొరకు కాదు, 25, 26 సంవత్సరాలకు, 23 సంవత్సరాలకు జాయిన్ అయినప్పుడు ఇలా అలా ఎంతూజియాజం ఉంటుంది. అప్పుడు ఆ సీనియర్ వ్యక్తి ఏమంటాడు, నా సర్వీస్ అంత లేదు, నీ వయస్సు. అంటే దాని అర్థం ఏంటి? నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని. చాలా అనుభవం ఉంటుందండి. ఎప్పుడు ఎలా, ఇంక్లూడింగ్ వాతావరణం అనుభవం ఉంటుంది, స్త్రీలైతే వంటలలో అనుభవం ఉంటుంది, ఎంప్లాయీస్ విషయాలలోకి వస్తే ఏది ఎలా జరగాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఆఫీసెస్లో ప్రమాదాలు జరగకుండా ఉండటం కొరకు ఇది ఈ రకంగా కనుక ఉన్నట్లయితే
ఎగ్జాంపుల్ ఏమండి, న్యూ వెహికల్స్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే అఫ్కోర్స్ ఆటోమొబైల్ గురించి నేను మాట్లాడుతున్నాను. న్యూ వెహికల్ హై స్పీడ్లో కనుక నడపకూడదు. హై స్పీడ్లో నడిపినప్పుడు ఏమవుతుంది, త్వరగా ఇంజన్ పాడవుతుంది, ఇంజన్ మీద దాని బర్డన్ పడుతుంది అని. తర్వాత అంతేకాదు టూ వీలర్ పైన కూడా, టూ వీలర్ ఏంటంటే కొద్దిమంది స్టార్ట్ చేసి ఇంజన్ బాగా రేజ్ చేసినప్పుడు కొద్దిమంది అంటూ ఉంటుంటారు, సీనియర్ మెకానిక్లు ఏమంటే అంతా ఒకటేసారి రేజ్ చేయకూడదు, పిస్టన్ రింగ్ పాడవుతుంది అని. తెలీదు వాళ్ళకి, ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్. కాబట్టి జీవిత అనుభవం ఇప్పుడు ఇదే జీవిత అనుభవాన్ని వృద్ధులకు ఉండేటటువంటి దేవుడితో సహవాసం సన్నిధి అందరికీ ఉండదు. ఎందుకు? ఈ సీనియారిటీని బట్టి అతనికి దేవుడితో ఉన్నటువంటి రిలేషన్ పెద్దది. సమూయేలు విషయంలో కూడా అదే జరిగింది కదండి. సీనియర్ ప్రవక్త ఏమంటాడు, నన్ను ఎవరో పిలుస్తున్నారని వచ్చినప్పుడు ఈ సమూయేలు ఏమనుకుంటాడు, నన్ను మీరే పిలిచినారని ప్రవక్త దగ్గరికి వస్తాడు. అప్పుడు ప్రవక్త అనుభవం ఏంటిదో, ఇది కాదు దేవుడు నేను పిలిచినాడని సందర్భాలను గ్రహించుకొని దేవుడు మన జీవితంలో ఎటువంటి క్రియలు చేస్తాడో ఈ జీవిత అనుభవం కూడా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటుంటాడు. తర్వాత తిమోతికి పౌలు గారు లేఖ రాస్తూ ఇద్దరి గురించి జ్ఞాపకం చేస్తాడు. అక్కడ 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. ఇక్కడ 3 నుంచి 5వ వచనం నేను చదువుతున్నాను. నా పితురాచార ప్రకారమైన నిర్మల మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట మీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీ యందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. రైట్. ఇప్పుడు తిమోతికి లెటర్ రాస్తూ ఈ పౌలు గారు అంటున్నారు, మీ యవ్వ, లోయి, తర్వాత మీ మదర్. ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి, వారి జీవిత అనుభవాల గురించి, అసలు మీ అమ్మమ్మ, మీ అవ్వ ఎంత భక్తి నీతి కలిగి ఉండేనో ఇప్పటికి మనం అనుకుంటూ ఉంటుంటాం కదండి. మన అమ్మ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి మీ అమ్మ నాకు భోజనం పెట్టకుండా పంపలేదు, అసలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మమ్మ కుశల ప్రశ్నలు అడగకుండా పంపలేదు, ఎవరిని కూడా గడప నుంచి గడప అవతలికి పంపలేదు, ఇంటిలో కూర్చోబెట్టి సేద తీర్చి మరీ వంట చేసి పంపారు. ఇప్పుడు ఏమంటున్నాడు తిమోతి ప్రస్తావనలో, మీ అమ్మమ్మ అలాగే ఉంది, మీ అమ్మ అలాగే ఉంది, ఆ యొక్క పెంపకములో పెరిగిన, ఆ జ్ఞానయుక్తంగా పెరిగిన నీలో కూడా ఇది ఉంది. అదండి. ఎందుకు? అసలు వాళ్ళతో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్స్, అసలు మన పేరెంట్స్తో మనం మాట్లాడుతున్నామా? పేరెంట్స్తో మనం మాట్లాడితే కదా మన అమ్మమ్మ గురించి, మన తాతల గురించి తెలిసేది. అప్పుడప్పుడు కొద్దిమంది చిల్డ్రన్ డాడీ దగ్గర కూర్చొని అడుగుతూ ఉంటుంటారు, డాడీ మీ డాడీ మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టిండా, తిట్టిండా, స్కూల్కి మీ డాడీ తీసుకపోయిండా, అసలు తాత తీసుకెళ్ళాడా, అసలు మీకు లాంగ్వేజ్ ఎవరు నేర్పినా? అది ఎప్పుడు అవుతుందండి? ఈ రిలేషన్షిప్ పెంచుకుంటేనే పెరుగుతుంది. అసలు తాతలను చూసిన వాళ్ళు ఉన్నారా? ఏదో కొద్ది వయసులో ఎక్కడికో వెళ్ళిపోయి దూరంగా ఉండి, అసలు కొన్ని సందర్భాలలో కుటుంబంలో భర్త భార్యలు ఈ బంధుత్వాన్ని పెంచుకోవడానికి ఇష్టపడరండి. బైబిల్ ప్రకారం తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు ముగ్గురు ఒకే రీతిలో ఏ రకంగా ఉంటున్నారో మనం కూడా బంధుత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలండి. వృద్ధులను గద్దింపకూడదు, వృద్ధులను కలిగి ఉండటం ఆశీర్వాదకరంగా భావించాలి. వారి జ్ఞానం ముందు నా జ్ఞానం పనికిరాదు. అఫ్కోర్స్ కరెన్సీ ఆ రోజు వాళ్ళు 500 నోటు చూసి ఉండకపోవచ్చు, 1000 రూపాయల నోటు చూసి ఉండకపోవచ్చు, 2000 నోటు చూసి ఉండకపోవచ్చు, అమెరికన్ డాలర్ చూసి ఉండకపోవచ్చు, బట్ డబ్బును డబ్బుగా గౌరవించినటువంటి వ్యక్తులు వారు. కాబట్టి ప్రియులారా, ఈ నేటి వాక్యం విన్నటువంటి మనమందరం కూడా సీనియర్ సిటిజన్ గౌరవించి వారికి కావాల్సిన తగు శ్రద్ధలు తీసుకుంటూ వారిని కూడా మన కుటుంబంలో ఎంత గౌరవించాలో గౌరవిస్తూ వారి నుంచి నేర్చుకునే జీవిత పాఠాలు నేర్చుకుంటూ చక్కటి జీవిత అనుభవంలోకి ముందుకు వెళ్ళే కృప దేవుడు మనందరికీ కలగజేయును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనములు. వాక్యం విన్న మేమందరమును కూడా సీనియర్ సిటిజన్ గౌరవించి వారికి ఇవ్వవలసిన మర్యాద వారికి ఇస్తూ, ప్రభువా మీరు మా పట్ల చూపిన ప్రేమను వారి పట్ల కూడా చూపుతూ అందరినీ గౌరవిస్తూ మీరు అక్కడ పర్యంతం ప్రతి ఒక్కరిని అభినందించుకుంటూ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బంధుత్వంగా ఇదిగా కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
మంచిదండి. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.